జల బిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః సహేతు సర్వ విద్యానాం ధర్మస్య చ ధనస్య చ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధిస్తామో అంత చక్కనైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. ప్రతిరోజు ఆరాధన చేయాలి. ప్రతిరోజు కూడా మన యొక్క స్వీయ ధర్మం ఏమిటో తెలుసుకొని ఆ ధర్మాన్ని ఆచరిస్తూ రావాలి. చక్కగా నిత్యము నిత్య విద్యార్థి అయి చదువుకుంటూ ఉండాలి. నిరంతరము కూడా కొంతలో కొంత ధన సముపార్జనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే అది కూడా కర్తవ్యమే. చతుర్విధ పురుషార్థాలలో ధర్మ అర్థ కామ మోక్షములు ఉన్నాయి. మరి ఈ ధర్మార్థ కామ మోక్షములనన్నింటినీ కూడా ఏదో ఒకరోజు ధర్మం ఆచరించి నిన్న చేశానులే ఈరోజు అవసరం లేదనుకోకూడదు. రోజు చేయాలి. ప్రతి కార్యము రోజు ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం ప్రస్తుత లోకంలో? దేనికోసమైనా కూడా ప్రయత్నం ఒకరోజు గట్టిగా చేస్తాం. ఆ రోజు వచ్చిందా వచ్చినట్టు, రాలేదా ఇంకా రాదు నాకు అని చెప్పి వదిలేస్తాం. నిదానముగా కొంచెము కొంచెముగా ప్రయత్నము చేస్తూ ఉంటే ఏదో ఒక రోజున ఫలము ఖచ్చితంగా మన దరికి చేరుతుందనేటువంటి ప్రాచీన మన పెద్దల యొక్క సత్యాన్ని విడిచిపెడతాం. ఏమిటో పట్టుకోగానే వచ్చేయాలి మనకు. ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటాము. అందుకే ఎందులోనూ కూడా మనం సరైనటువంటి ఫలాన్ని పొందలేకపోతున్నాం. అది విద్యార్జన కావచ్చు, ధనార్జన కావచ్చు, ఎందులో అయినా కావచ్చు. మన ప్రయత్నం అలా, కాలం అలా మారిపోయింది. అందుకే చెప్తూ ఉన్నారు పెద్దలు మనకు, జల బిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః. మట్టితో తయారు చేయబడినటువంటి ఒక కుండ ఉందనుకోండి. ఆ కుండ నిండా నీళ్లు పట్టాలి అనుకుంటే మనం ఏం చేయాలి? నిదానముగా నిదానముగా కుండని జలముతో నింపాలి. నిదానంగా కుండని జలముతో నింపితే కుండ నిండుతుంది. ఆ నిండినటువంటి కుండ కూడా తొణకకుండా జాగ్రత్తగా ఉంటుంది. అంటే జలాన్ని మనం నిదానంగా నింపాలి. అంతేకాని ఆ కుండ త్వరగా నిండిపోవాలి అని చెప్పి జలమంతా తీసుకుని ఒక్కసారిగా నీళ్లను కుమ్మరిస్తే ఆ కుండ పగిలిపోయే ప్రమాదము ఉంది. ఒకవేళ నీళ్లు ఒక్కసారిగా పోసిన తర్వాత కుండ అటు ఇటు తొణికి దొల్లిపోయే ప్రమాదము ఉంది. నీవు పోసినటువంటి నీటిలో సగం కుండలో పడతాయి, సగం నీరు కింద వృధాగా పడిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ప్రయత్నం ఎలా ఉండాలి అంటే చాలా సావధానంగా ఉండాలి అని చెప్తున్నారు. క్రమశః పూర్యతే ఘటః. ఘటః క్రమశః పూర్యతే. నిదానముగా పూరించాలి. అంతేకాని ఒక్కసారిగా ఏంటో మనకు క్షణములోనే కార్యం పూర్తవ్వాలి అని చెప్పి చేశామనుకోండి, అసలు కొండే లేకుండా పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నాయన, నీవు చేసే విద్యార్జన కావచ్చు, రోజు 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 నిదానంగా నిదానంగా జ్ఞానాన్ని సముపార్జించాలి. ఈ పుస్తకం అంతా ఈరోజే వచ్చేయాలని చెప్పి చదివామనుకోండి, ఒక్క రోజులోనే అంత పుస్తకం రావాలని నీ యొక్క ప్రయత్నానికి నీకున్నటువంటి మతి చెలించే ప్రమాదము ఉంటుంది. అసలు ఏదీ కూడా గుర్తుండనటువంటి స్థితికి కూడా చేరుకుంటాం. అదేవిధంగా ధన సముపార్జనం కూడా నిదానముగా నిదానముగా ధన సముపార్జనం చేసి దాచుకోవాలి తప్ప ఒక్క రోజులోనే అంతా రావాలి అనుకుంటే అది అన్యాయపు ధన సముపార్జన అవుతుంది. దాని ద్వారా లేనిపోని పాపములు కష్టాలన్నీ కూడా కొని తెచ్చుకుంటాం. ఇదే ఉదాహరణ ప్రతి దాంట్లోనూ చెప్తూ ఉన్నాడు. సహేతు సర్వ విద్యానాం. సకల విద్యలకి కూడా ఇదే హేతువయ్యా. జాగ్రత్త, కుండని పూరించినట్టుగా నిదానంగా సంపార్జించుకో. సహేతు సర్వ విద్యానాం ధర్మస్య చ ధనస్య చ. ధర్మానికి కూడా ఇదే హేతు అంటున్నాడు. నేను ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయ పూర్వమే లేచి ఎక్కడ లేని ధర్మాలన్నీ కూడా ఆచరించి రేపటి నుంచి ఇంక పట్టించుకో. ఇది మన యొక్క క్రమం ఏ విధంగా సాగుతోందంటే ఒక్కరోజు ధర్మాచరణ,
మొన్న చేశాంగా, ఈ వారానికి ఇంకా చాలు, ఇంకా మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఇంకో వారంలో ఇంకో నెలలో చూసుకోవచ్చు. ఇలా అనుకుంటే ఎట్లాగా? అలా కుదరదు. ప్రతిరోజు కూడా ఏ విధంగా అయితే క్రమశః పూరియతే ఘటః అనేటువంటి ఉదాహరణ చెప్పారో తదనుగుణంగానే ధర్మాచరణ కానీ, ధన సముపార్జన కానీ, విద్యార్జన కానీ జరగాలి. ఇదే జీవితానికి గొప్పదైనటువంటి లక్ష్యము అని చెప్పి పెద్దలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కనుక ఇటువంటి నిదానమైనటువంటి చక్కని ధర్మ మార్గంలో మనందరం కూడా ముందుకు సాగుతూ ఈ మార్గంలో కృతకృత్యులం అవ్వాలని చెప్పి గోవిందుణ్ణి మనసారా కోరుకుంటూ ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.